సార్ దేవతా ఓం నమ వృక్షాలు శివాయ. ఇంట్లో ఓం ఉండటం శ్రీ గురించి మాత్రే మనం నమః. మాట్లాడుకుంటున్నాం. కదంబ వృక్షం గురించి కూడా మీరు చెప్తున్నారు. ఓం అలాగే నమ శివాయ. ఓం చాలా శ్రీ చాలా మాత్రే నమః. ఇష్టంతో ఈ ఆ పువ్వుని బ్రహ్మకమలం ఎప్పుడెప్పుడు చెట్టు ఉంది, చూస్తామా అని ఎదురు ఈ చూసేటటువంటి 3 సంవత్సరాలు మొక్క అయింది ఆకు పెట్టి. బ్రహ్మకమల మొక్క. ఇప్పటికీ వేసిన దేవుడు కరుణించి మా కొంతమంది ఇళ్లలో అయితే 5-6 ఏళ్లకు గానీ ఒక 9 పువ్వు పువ్వులు పూసిన సందర్భం ఫస్ట్ ఉండదు. టైం అయినప్పటికీ పువ్వులు మా ఇంట్లో కూడా ఉంది. నవదక్కలు 3 ఏళ్ళు అవుతుంది. పూసాయి. ఎప్పుడెప్పుడు అది ఆకు వస్తున్నప్పుడల్లా నవదక్క ఇదేమన్నా పువ్వు 9 వస్తుందేమోనని నెలలు ఎదురు చూస్తూ చూస్తూ ఎదురు ఉంటాము. చూస్తూ ఉంటారు. కొన్ని ఇళ్లలో చూస్తాము. కుటుంబం అంతా నిన్న చాలా కూడా ఆనందపడుతుంది. అసలు 18, 16 ఇక్కడ 3 నుంచి 18 పువ్వులు ఒకేసారి వికసించినటువంటి ఇక్కడ సందర్భం 3 ఉంటుంది. ఉంటాయి. అసలు 20, 25, 30 వచ్చిన చూశాను. సందర్భాలు కూడా ఉంటాయి. అదొక పండగ వాతావరణంలో ఉంటుంది Definitely. వచ్చిందనగానే. అసలు కన్నుల పండగగా ఉంటుంది అది వీక్షించడానికి. అలాగే బ్రహ్మకమలం మొక్క ఇంట్లో ఉండటం గురించి కానీ, ఎక్కడ ఉండాలనే కానీ, లేకపోతే ఆ ఓం నమ శివాయ. పువ్వు వచ్చిన ఓం తర్వాత శ్రీ ఎలా మాత్రే నమః. అమ్మవారికి, ఎందుకంటే రాత్రి పూట్లే స్వామివారికే సమర్పించాలి. రాత్రి పూట్లే అది పూస్తుంది. అవును. పొద్దున